ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః. పిల్లలు పక్క తడిపే అలవాటు ఎంతకి ఆగట్లేదా? దీనికి చిన్న చిటకా ఉంది, చెప్తాను. కొంతమంది పిల్లలకి అతి చిన్న వయసులోనే పక్క తడపడం అన్నది ఉండదు, ఆ అలవాటు మాత్రం ఉండదు. వాళ్ళు యూరిన్ వస్తుందనేటప్పటికీ కాస్త వేడటం కానీ లేకపోతే కాస్త అవగాహన ఉన్న ఒక మాదిరి వయసు వాళ్ళు అయితే కనుక చెప్తారు. కొంతమంది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వచ్చినా సరే పక్క తడుపుతారు. వాళ్ళకి కావాలని చేస్తున్నది కాదు, వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా పక్క తడుపుతారు. 10th క్లాసు పాస్ అయ్యే వరకు కూడా పక్క తడిపిన వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. ఏ విధమైన దానికి ఇబ్బంది లేకుండా నేను చెప్పే చిటక ఆచరించండి. ఆచరించిన తర్వాత 15 రోజులు తప్పితే ఒక నెల, మ్యాక్సిమం 3 నెలలు వాడండి. ఒక 15 రోజుల్లోనే పక్క తడిపే అలవాటు పూర్తిగా నయమవుతుంది. మాకు తెలిసిన క్లయింట్స్, నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి చాలామందికి నేను చెప్పాను, ఆచరించారు. వాళ్ళకి కలిసి వచ్చింది. పక్క తడపం అన్నది ఆగిపోయింది. ఇక్కడ కలిసి వచ్చిందంటే దానికి ఇంకొక అర్థం కూడా తీసుకోవచ్చు. నిజంగా కలిసి వచ్చింది, చాలా డబ్బులు కలిసి వచ్చినట్టే. డబ్బులు కలిసి రావడం ఏంటి, పక్క తడపడం ఆపడం ఏంటి, డబ్బులు కలిసి రావడం ఏంటి అనుకోవచ్చు. నా క్లయింటు ఒక అతను అలా బాబుని తీసుకెళ్తే, హాస్పిటల్కి తీసుకెళ్తే, ఆ డాక్టరు స్కానింగ్ చేసి ఏయో చెప్పి దానికి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్కి ఎంత అవుతుంది అని చెప్పి పెద్ద అమౌంట్ చెప్పాడు. ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తేనే అది క్లియర్ అవుతుంది, లేదంటే కనుక 30 సంవత్సరాలు వచ్చినా పోస్తూనే ఉంటాడు, 40 సంవత్సరాలు వచ్చినా పోస్తూనే ఉంటాడు అన్న కాడికి ఆ డాక్టర్ చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు సాగుతున్నారు, ఇదేంటి ఈ టైప్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి నేను సాగుతున్నాను. సరే అని చెప్పి నేను చెప్పిన చిటక ఆచరించమని వాళ్ళకి సలహా ఇచ్చాను. వారు నేను చెప్పింది చిటక తోస తప్పకుండా ఆచరిస్తే 15 రోజులకే పక్క తడపడం అన్నది, ఆ బాబు ఆపడం అన్నది జరిగింది. నేను చెప్పే చిటక ఆవాలు, అవి నాటు ఆవాలు అంటారు, లేకపోతే చిన్న ఆవాలు అంటారు. మీరు ఏ భాషలో పిలిచినా ఆవాలు, చిన్న ఆవాలు, నాటు ఆవాలు అవి తీసుకుని ఒక 100 గ్రాములో లేకపోతే ఒక పావు కేజీ ఏదో తీసుకుని, స్టార్టింగ్లో ఒక 100 గ్రాములే తీసుకుని దానికి పాత బెల్లం, ఇప్పుడు వస్తున్న చెరుకు బెల్లమైనా పర్వాలేదు, పాత బెల్లమైనా పర్వాలేదు, పంచదార బెల్లం మాత్రం పనిచేయదు. తెల్లగా ఉండే పంచదార బెల్లం అయితే కానీ పనిచేయదు. నల్లగా ఉన్న బెల్లం పాత బెల్లమైనా పర్లేదు, చెరుకు బెల్లమైనా వస్తుంది, అదైనా పర్వాలేదు. ఆర్గానిక్ బెల్లమైనా వస్తుంది, అదైనా పర్వాలేదు. ఈ మూడిట్లో ఏదోటి. ఈ 100 గ్రాముల ఆవాలకి 100 గ్రాములు బెల్లం వేసి, లేదు బెల్లం ఇంకా తక్కువ కూడా వేయచ్చు, ఇంక ఎక్కువ వేయద్దు. 100 గ్రాముల ఆవాలకి 100 గ్రాముల బెల్లం వేయచ్చు, లేదా 50 గ్రాముల బెల్లం వేయచ్చు. వేసి శుభ్రంగా మిక్సీలో వేసి తిప్పండి. తిప్పిన తర్వాత ఉండలు చేయండి, లేదా రోట్లో వేసినా సరే కుమ్మచ్చు. ఉండలు చేయండి. ఆ ఉండలు రేగిపండు సైజు, కుంకుడు గింజ సైజు, ఈ 2 సైజుల్లోనే ఏదో ఒక సైజు, కుంకుడు గింజ సైజు కానీ రేగిపండు సైజు కానీ, ఈ 2 సైజుల్లో ఏదో ఒక సైజు చిన్న చిన్న ఉండల కింద చుట్టుకుని అవి ఒక డబ్బాలో వేసి ఉంచుకోండి. రోజు ఒక ఉండ, బాబు అయినా సరే పాప అయినా సరే ఎవరైనా సరే పక్క తడుపుతున్న వాళ్ళకి ఎంత వయసు అయినా సరే వారికి ఒక వండ చొప్పున పొద్దున్నో లేదా సాయంకాలం ఏదో ఒక పూట ఒక వండ చొప్పున వాళ్ళకి తినమని ఇవ్వండి. వాళ్ళు తింటారు. ఒకవేళ తినడానికి ఒక చేదుగా ఉందన్న వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే కనుక, బెల్లం కలుపుతాం కాబట్టి చేదు ఉండదు, వాళ్ళు ఇబ్బంది పెడితే కనుక ఆ ఉండని 4 భాగాలుగా కట్ చేసి గొంతుకులో ట్యాబ్లెట్ మింగినట్టుగా మింగేయచ్చు. కానీ అలాగా
4 ముక్కల కింద చేసి గొంతుకులో వేసి కాస్త నీళ్ళు తాగితే ట్యాబ్లెట్ మింగిన టైప్లో ఉంటుంది. ఒక 15 రోజులు వాడేటప్పటికే పక్క తడిపే అలవాటు మానేయచ్చు. ఒకవేళ 15 రోజులకి ఆపకపోయినా సరే ఒక 3 నెలల పాటు కొనసాగించండి. ఆవాలు వేడి కదా, వేడి చేస్తుంది అనుకుంటే కనుక ఆ వాడుతున్నంతసేపు కూడా ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు కాస్త ఏ బార్లీ వాటరు, సబ్జా వాటర్ కానీ అదే సబ్జా గింజలు నానబెట్టి తాగడం, లేకపోతే బార్లీ గింజలు మాత్రం, పౌడర్ కాదు. పౌడర్ ప్యాకెట్లు మార్కెట్లో అమ్మేవి మాత్రం కరెక్ట్ కాదు. బార్లీ గింజలు తీసుకుని నానబెట్టుకుని అది కాసి వడపోసేసి బార్లీ నీళ్ళు కానీ, సబ్జా గింజలు నానబెట్టుకుని సబ్జా నీళ్ళు కానీ, మజ్జిగ, ఈ 3 కాస్త రోజు ఎంతో కొంత తాగితే కనుక ఆ పిల్లలకి ఇస్తే కనుక వేడి అన్నది ఉండదు. ఒకవేళ వేడి చేస్తుందన్న డౌట్ మీకు అనిపిస్తే కనుక ఈ 3 రకాల్లో ఏదో రకం ఆశ్రయించవచ్చు, లేకపోతే 3 వీలు పడితే 3 తీసుకోవచ్చు. బార్లీ, సబ్జాలు, మజ్జిగ 3 రకాలు. అప్పుడు వేడిని అరేస్తుంది. అది మాత్రం దాన్ని చేసే పని అది చేసుకుంటే వెళ్తుంది. పక్క తడప అన్నది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఒక బాబుకి కొన్ని సంవత్సరాల కిందట నేను చెప్పాను, అది ఆశ్రయించారు, పక్క తడపడం అన్నది ఆగిపోయింది. ఆ డాక్టర్ చెప్పినట్టుగా కనుక ఆపరేషన్ చేసుంటే కనుక బాబుకి డబ్బులు సమస్య కాదు. డబ్బులు ఆల్రెడీ స్కానింగ్కే చాలా డబ్బులు అయినాయి, ఆ ఆపరేషన్కి డబ్బులు తీసుకుంటారు, అది పెద్ద మొత్తమే. ఓకే, ఆ ఆపరేషన్ కనుక సక్సెస్ అవుతే వెల్ అండ్ గుడ్. సక్సెస్ కాకపోయి వేరే విధంగా వికటిస్తే కనుక లైఫ్ అంతా ఇబ్బంది కదా, అబ్బాయి కదా. రేపు మ్యారేజ్ విషయంలోనూ అట్లోనూ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, దానికి ఇబ్బందే కదా. ఆపరేషన్ చేయకుండా ఆగటం, నేను చెప్పిన సరిగ్గా వాడటం, వాళ్ళు సేవ్ అయ్యారు, వాళ్ళకి కలిసి వచ్చినట్లు లెక్క. అక్కడ డాక్టర్ తన పద్ధతి తను తీసుకెళ్తారు. అక్కడే అది కరెక్ట్ వేవ్లో వెళ్ళకుండా రాంగ్ వేవ్లో కనుక వెళ్తే కనుక ఆ ఆపరేషను సక్సెసే, ఆగిపోవచ్చు. పాస్పోర్ట్ అన్నది పక్క తడపడం అన్నది ఆగిపోవచ్చు, నీకు కాదని అన్నాం, అంతవరకు సక్సెసే. రేపొద్దున్న భవిష్యత్తులో ఇబ్బందులు ఏమన్నా ఉంటే మ్యారేజ్ పరంగా అంటే మీరు ఇంకో రకంగా అనుకోవచ్చు, దాన్ని అర్థం చేసుకోండి. అటువంటి ఇబ్బందులు ఎదురైతే ఇబ్బంది కదా. అటువంటి వాటికి తొందరపడి ఆపరేషన్లు అయ్యి చేయించొద్దు. మీకు అంతగా అనుకుంటే కనుక ఒక డాక్టర్ ఎవరైనా సరే పక్క తడిపేదానికి ఆపరేషన్ చేయాలి అంటే కనుక ఇంకో డాక్టర్ని సంప్రదించండి, సెకండ్ ఒపీనియన్ తెలుసుకోండి. ఇంక తప్పదో దానికి చేయవలసిందే అని మీరు నిర్ధారణ చేసేసుకుంటే, నేను చెప్పిన సరిగా కూడా మీకు పని చేయకపోతే 3 నెలలు వాడినా సరే పని చేయట్లా, డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేయవలసిందని, ఇంకో డాక్టర్ని అడగండి, సలహా తీసుకొని మంచి డాక్టర్ని ఎంక్వైరీ చేసుకుని సెకండ్ ఒపీనియన్ తెలుసుకుని తప్పదు అనుకుంటే కనుక మీరు ఆలోచించుకుని ముందుకెళ్ళటమే. ఫర్దర్గా ఫ్యూచర్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండవని అనిపిస్తే ఆపరేషన్కి వెళ్ళొచ్చు. ఆపరేషన్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటాయేమో అన్నది డౌట్ ఉంటే కనుక 1-2 సార్లు ఆలోచించి సెకండ్ ఒపీనియన్ తెలుసుకున్న తర్వాతే మీరు డిసైడ్ అయ్యి ముందుకెళ్ళండి. కంగారు పడి మాత్రం ఆపరేషన్లు అయ్యి చేయించొద్దు. ఇది ఏమి ఖర్చుతో కూడుకున్నది కాదు. ఈ చిటిక చెడు ఫలితాన్ని ఇచ్చేది కాదు, సైడ్ ఎఫెక్ట్ ఇచ్చేది కాదు. ఆవాలు ఇంట్లో మనం పోపుల్లో వేసుకుని ఆవాలు అయ్యి, ఆవపత్రంలో వేసేది ఆవు పొడే. ఇది నిత్య దైనందిన జీవితంలో ఆహారంలో ఒక భాగమే ఆవాలు, అది ఆరోగ్యానికి మంచిదే. ఇందులో ఏముంది, బెల్లం, పాత బెల్లం, అది మంచిది ఆరోగ్యానికి. పాత బెల్లం పంచదార బెల్లం కాదు కదా. ఇందులో సైడ్ ఎఫెక్ట్ ఉండేదానికి అసలు అవకాశం లేదు, 0. పని చేస్తుందా, నేను చెప్పినట్టు పని చేస్తుంది. ఓకే, పని చేయనప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తే కనుక వాళ్ళు చెప్పింది ఓకే, డాక్టర్ చెప్పింది నమ్మకంగా సెకండ్ ఒపీనియన్ మాత్రం తెలుసుకోండి. తెలుసుకుని మీరు ముందుకెళ్ళండి. అనవసరంగా ఆపరేషన్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అన్నదే నా అభిప్రాయం. కరెక్ట్ అవ్వాలని
లేదు కదా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఈ చిన్న విషయానికి ఆపరేషన్ దాకా వెళ్ళటం అన్నది సబబు కాదన్నది నా అభిప్రాయం. అది డాక్టర్ల ఒపీనియన్, మీ తల్లిదండ్రుల ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి ఆలోచించి ముందుకెళ్ళండి.